హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సాధ్వి శాస్త్ర వ్లాగ్స్. ఈ వీడియోలో జగన్నాథ స్వామి మొదటి రోజు అవతారం మత్స్యావతారం. ఈ అవతారాన్ని మీరు కూడా దర్శనం చేసుకుంటారని ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జగన్నాథ స్వామి మొదటి అవతారమైన మత్స్యావతారాన్ని దర్శనం చేసుకోవటానికి భక్తులు చాలా మంది వచ్చారు. ఓం నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా ప్రాణనాథాయ శ్రీ జగన్నాథాయ నమః. జగన్నాథ స్వామి రథోత్సవ మహోత్సవంలో ఈరోజు స్వామివారి మత్స్యావతార రూపంలో జగన్నాథ స్వామివారి మత్స్యావతార రూపంలో మనందరికీ కూడా దర్శనం ఇస్తుందన్నమాట. ఈ మత్స్యావతారంలో వేదాలన్నీ కూడా ఈ రాక్షసులు దొంగిలించగా ఈ మత్స్యావతారం ఎత్తి ఆ స్వామివారి యొక్క వేదాలన్నీ కాపాడనమాట. మళ్ళా బ్రహ్మదేవుడికి ఇచ్చారనమాట. ఈ యొక్క అవతారం ప్రాముఖ్యత ఇది. శ్రీ జగన్నాథ స్వామి వారికి ఈరోజు మొదటి రోజు కావున మత్స్యావతారం 10 అవతారాల్లోని మొదటి అవతారం మత్స్యావతారం అన్నమాట. స్వామివారు మనందరికీ కూడా దర్శనమిస్తున్నారు. ఇక్కడ మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు. నా పేరు టి రాజగోపాల్ రెడ్డి. నేను టౌన్ కొత్త రోడ్ జగన్నాథ స్వామి దేవస్థానానికి ఈయోగా పనిచేస్తున్నాను. మనకి నిన్నటి నుంచి జగన్నాథ స్వామి వారి రథయాత్ర ప్రారంభమైంది. నిన్న రథయాత్ర అంగరంగ వైభవంగా భక్తుల కోలాహలాల మధ్య జరిగింది. ఈ రోజు నుంచి టర్నర్ చౌల్ట్రీ కళ్యాణ మండపంలో స్వామివారు దశావతారాల్లో భక్తులకి దర్శనమిస్తున్నారు.
స్వామివారు ఈరోజు మత్స్యావతారంలో, రేపు కూర్మావతారంలో, ఎల్లుండి వరాహ అవతారంలో భక్తులకి దర్శనమిస్తారు. మనకి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు మనకి దర్శనాలు ఉంటాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు మీరు వెనకాల చూస్తున్నట్టయితే మనకి అన్నదానం అనేది కార్యక్రమం రోజు జరుగుతుంది. సుమారు 1000 మంది వరకు రోజు అన్నదాన వితరణ జరుగుతుంది. అలాగే సాయంత్రం 5 o'clock నుంచి 9 o'clock వరకు మనకి డైలీ సాంస్కృతిక కార్యక్రమాలు అనేవి కళ్యాణ వేదిక మీద జరుగుతాయి. ఆ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న చిన్నారులకి మనం మొమెంటాస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. జూలై 17కి మనకి తొలి ఏకాదశి రోజు శేషపాన్ప అవతారం, చివరి అవతారం. జూలై 18వ తారీఖున స్వామివారు సాయంత్రం 5 గంటలకి మళ్ళీ రథం మీద టౌన్ కొత్త రోడ్లో ఉన్న ఆలయం వద్దకి తిరుగు రథయాత్రతో బయలుదేరి 19న స్వామివారిని సంప్రోక్షణ చేసి పీఠారాహం చేయడం జరుగుతుందండి. గోవిందా 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 అంటే చేయకండి చూడలేరా వచ్చిన భక్తులందరికీ మధ్యాహ్న భోజనం ఇక్కడ పెడతారు. నా పేరు వై సత్యవతి అండి. మరి శ్రీహరి సేవ మేము 10 సంవత్సరాల నుంచి వస్తున్నామండి. మా టీం అప్పారావు గారు, అప్పారావు గారు ఆయన మంచి సేవకులు. మాకు చాలామందికి సేవ ఇప్పించారు. ప్రతి గుడిలో కూడా మేము సేవ చక్కగా చేసుకుంటున్నామండి. ఆయనకి ధన్యవాదాలు చెప్పి శ్రీహరి సేవ అందరికీ నమస్కారం అండి. నా పేరు వై సత్యవతి, విశాఖపట్నం నుంచి వచ్చాం. మేము 10 సంవత్సరాల నుంచి వస్తున్నామండి. స్వామి సేవకి చాలా ఫేమస్ అయిన గుడి అండి. 11 రోజులు కూడా మాకు సేవ ఉంటుందండి. మా అధ్యక్షులు అప్పారావు గారు ఆయన మాకు అందరికీ కూడా సేవకి మాకు మంచి అవకాశం ఇచ్చారు. అందరం కూడా ప్రతి గుడికి వెళ్ళి సేవ చేసుకుంటున్నామండి. మా అప్పారావు గారికి మేము ధన్యవాదాలు చెప్పుకోవాలండి. అంతా మంచిగా జరుగుతుందండి. మేము 10 సంవత్సరాలు పెట్టి వస్తున్నామండి. మాకు అంతా మంచిగా జరుగుతుంది. మేము 9 రోజులు కూడా స్వామివారి సేవ చేస్తామండి. ఆయన సేవ చేస్తే చాలా మంచి జరుగుతుందండి ప్రతి ఒక్కరికి. అలా అలా జనం పెరిగిపోతున్నాం. మా సేవకులం కూడా మాకు మంచి జరగబట్టే. శ్రీహరి సేవ సభ్యులు మేము విశాఖపట్నంలో ఎక్కడ సేవలైనా వెళ్తుంటాము. 11 రోజులు మాకు ఏ టైంలో తీసుకుని మా
వరలక్ష్మి నాగమణి మంగం. నా పేరు దీకా. రాధిక అండి. నమస్తే అండి, నేను శ్రీహరి సేవ టీమ్ లీడర్ అండి. రత్నం నా పేరు. మేము ఇక్కడ జగన్నాథ స్వామి గుడిలో మాకు లాస్ట్ వీక్ ఇచ్చారు సర్వీసు. అలాగే మాకు కనక మహాలక్ష్మి గుడిలో లక్షవారం, శుక్రవారం, శనివారం కూడా ఆ గురువు గారు కల్పించిన అవకాశాన్ని బట్టి మేము ప్రతి ఇయర్ వస్తుంటామండి. నేను గత 5 years నుంచి చేస్తున్నాను గురువు గారి దగ్గర. అలా నా టీం 130 మంది ఉన్నారండి. ఇది అవకాశం, ఇది నేను బాగా చేస్తున్నానని నాకు 56 గ్రూపులు గురువుగారు చెప్పారు. ఆ గ్రూప్లో ప్రతి వీక్ కూడా నేను కనక మహాలక్ష్మి గుడికి లక్షవారం నాడు 10 మందికి, శుక్రవారం 10 మందికి, అలాగే శనివారం నాడు కూడా 10 మందికి అవకాశం కల్పిస్తున్నానండి. మేము ఫ్రీ సేవే చేస్తున్నాము. మాకు తరపున మాకు కలిగిన డొనేషన్ మేము టీం అందరూ అమౌంట్ వేసుకొని చేసుకుంటాము. ఆ విధంగా దైవ సేవలో మేము నిరంతరం కూడా పాల్గొంటూ ఉన్నామండి. సత్యమ్మ. నా పేరు వరలక్ష్మి. ఏవి లక్ష్మి. నా పేరు మణి అండి. మేము ఆరిలో నుంచి వచ్చాము. శ్రీ సాయి సేవ సేవ మనకి జగన్నాథ స్వామి సేవ కోసం వచ్చాము. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? మేము 3 సంవత్సరాల నుంచి వస్తున్నాము ఇక్కడ సేవ. బాగుంది, చాలా హ్యాపీగా ఉందా మేడం. ప్రతిసారి ఇక్కడే కాదు, మాకు అప్పారావు గారిని పంపిస్తుంటారు. ఆయన ఎక్కడ పంపిస్తారు? సింహాచలం సేవ కనకమలక్ష్మి గుడికి వెళ్ళాం మేడం. తిరుపతి వెళ్ళాము. మేము అక్కడ పోరాటం కూడా చేస్తాం. పోరాటం టీంకి